నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలచలైతా ఉన్నాయి. 10 సంవత్సరాలు సీఎం నేనే ఉంటానని చేసిన వ్యాఖ్యలు అయితే అయితే ఉన్నాయి. మనతోని మాట్లాడుతూ ఈ అంశం గురించి అయితే మాట్లాడుతూ మనతో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ గారు అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు వీటిని? నేను ఎట్లా చూసేది కాదు, వాళ్ళ అన్నది చూసుకోమని ఆయన. వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు 10 ఏళ్ళని. నేను సంపత్ కుమార్ అంటలేను, నేను ఏఐసిసి పరిధిలో ఉంటాను, ఏఐసిసి లిమిట్స్లోనే ఉంటాను నేను. కానీ నిన్న జరిగిన దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నాడు ఏమని, నేనున్నా వెనకనే సీఎం గారు వెనకాల జనం అంతా 10 ఏళ్ళు నీవే ఉండాలన్నా, రేవంత్ అన్నా ఉంటే పాలమూరు బాగుపడతానన్నా, గడ్డకు పడతామన్నా అని అన్నారు. ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, పాలమూరు అందుకే పాలమూరు అన్నాడు. దాంట్లో తప్పేముంది? ఏఐసిసి డిసైడ్ చేస్తే అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుంది సిస్టమ్ అన్నది. ఎస్, దట్ ఈస్ దేర్. కానీ ఇది కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందనను ఆయన వెలువచ్చింది, అదే పేపర్లలో వచ్చింది, అదే నేను కూడా చెప్తున్నాను. అంటే అనేక మీడియా ఛానళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వస్తూ ఉన్నాయి, రేవంత్ రెడ్డి పాలన కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నచ్చట్లేదు అనే తీరుగా ఇప్పుడు కనబడతా ఉందని కూడా చెప్తా ఉంది. వీటికి మీరు ఇచ్చే సమాధానం? పచ్చి అబద్ధం అది. అందరు ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ అట్లా అనుకుంటే ఒక ఎమ్మెల్యేనన్నా మాట్లాడతారు కదా. అందరు ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారు. ఏ గ్రామానికైనా చూడాలి, ఇళ్ళకు ముగ్గు వస్తున్నారు, తర్వాత అందరు సన్నబియ్యం తింటున్నారు, రాజీవ్ యువ వికాస్ సంస్థ ఆశతో ఉన్నారు. మొన్ననే రైతు భరోసా వచ్చి మంచి వర్షాలు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి పుణ్యమాని దేవుడు కూడా ఆశీర్వదించండి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీని. కనుక ఏం ముచ్చట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టులు ఆంధ్రకు తరలించి గురుదక్షిణగా ఇస్తూ ఉన్నారు. నీళ్ళని తెలంగాణ సంబంధించిన నీళ్లు గురుదక్షిణగా చంద్రబాబు నాయుడుకి ఇస్తూ ఉన్నారు అన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూస్తున్నారు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు విషయం ఏం చెప్తారు? ఆ రోజు బనకచెర్లకు సంబంధించి కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, ఆ గెజిట్, ఆ జీఓ ప్రొసీడింగ్ వెళ్ళిందే తెలంగాణ భవన్లో వీళ్ళు కూర్చున్నప్పుడు వెళ్ళిందని స్పష్టం. అట్లా అంటే చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేసిండు కదా, డిప్యూటీ స్పీకర్ పనిచేసిండు, అంతకుముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిండు. అయితే ఆయన కూడా గురుదక్షిణ ఇచ్చిండు ఆ రోజు అని అనుకోవాలన్నా. అట్లా కాదు, ఏదో ఈరోజు ఆరోపణలు చేయాలి కదా అని చెప్పి బనకచెర్లను ఒక భూతంలాగా చూపించి ఏదో చేస్తున్నారు. తప్పది. ఎవ్వరు కూడా నిన్ననే చెప్పిండు, నేను కొట్లాటలో నేనే ముందుంటా, చంద్రబాబు మీద కొట్లాడతా, మంచి చెప్తున్నాం వింటే సరే, లేకపోతే కొట్లాటలా నేనే నాయకత్వం వహిస్తా, కొట్లాడకని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇంకా అంతకంటే స్పష్టంగా ఏం చెప్తారు? ఇంకోటి బీసీ రిజర్వేషన్ కూడా 42% నామకే వాసులు ఎక్కువ ఒక ఆర్డినరీ తీసుకొచ్చి బీజేపీ మీద ఏదో పడేయాలని ఇదో కూడా గవర్నర్ దగ్గర తీసుకెళ్లి పెట్టారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం చెప్తారు? ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడే ఇద్దరే మాట్లాడతారు, కేటీఆర్ బాబులు. వాళ్ళు కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇటువంటిది ఏదైనా చట్టం చేయాలంటే ఏం చేయాలి? శాసనసభ చేయాలి, దాన్ని గవర్నర్ పంపించాలి, గవర్నర్ ఆమోదించాలి, లేదంటే ఆర్డినెన్స్ అనేది పంపించాలి. అదే కదా ప్రొసీజర్. అంతకుమించి వేరే ప్రొసీజర్ ఏమైనా ఉందా? అదే ఉంది. వాళ్ళైనా మేమైనా ఈ భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి ఏదైనా చట్టం చేయాలంటే శాసనసభలో చేసే పద్ధతినే అవలంబించింది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. దాన్ని కూడా తప్పు పడితే బీసీలు ఎక్కువైతే మొత్తం ఇది పోతుంది అనేటువంటి ఒక ద్వేషంతో కూడినటువంటి రాజకీయ కుట్రతో కూడినటువంటి స్టేట్మెంట్ తప్ప ఇంకోటి కాదు. అటువంటిది ఏం జరగదు. కల్వకుంట్ల కవిత ఏమో ఆర్డినరీకి సపోర్ట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ ఏమో వ్యతిరేకిస్తూ ఉంది. ఎలా చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్? అదే చెప్తున్నాను నేను. కేటీఆర్ కానీ అది కానీ మీ ఇంట్లోనే సకాలే దుకాణము, నీ చెల్లె కరెక్ట్ అంటుంది. రేవంత్ రెడ్డి ప్రజాపాలన మంచి చేసింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది, అది అమలు కావాలని ఆమె కోరుకుంటుంది. నీ చెల్లెనే నీకు సమర్థిస్తలేదు. నువ్వు చెప్పేది నీ చెల్లెతోటే పొంతన లేదు. కనుక ఫస్ట్ మీ కుటుంబంలో ఒక అభిప్రాయానికి రాండి, బీఆర్ఎస్లో ఒక అభిప్రాయానికి రాండి. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే చాలామంది వచ్చి పాలాభిషేకాలు చేసి శాలువాలు కప్పి ముఖ్యమంత్రిని అభినందించిపోయారు. అది గ్రహించి తెలుసుకొని మాట్లాడాలి. ఫైనల్గా ఇటు బీజేపీ ఏమో కొత్త నాయకత్వం వచ్చింది, కొత్త అధ్యక్షుడు వచ్చింది, స్థానిక ఎన్నికల్లో మా ప్రభావితం ఉండబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, మేమే గెలవబోతున్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నారు? అసలు ఏఐసిసి నుండి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి మీకు? ఏఐసిసి నుంచి బీజేపీ అధ్యక్షుడు ఇట్లా ఈయన కనుక ఇట్లా పాటించండి అని చెప్పారు ఏఐసిసి. తప్పది. ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటుంది. బీజేపీ రామచంద్రరావును అధ్యక్షునిగా చేసిందంటేనే భారతీయ జనతా పార్టీ సుప్త చేతనావస్థలోకి పోయింది. రాబోయే రోజులల్లో రెండు కలిసి తప్ప రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేము అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. 2 కాదు కదా, 200 ఈ సమూహాలు కలిసినా కానీ ఏం బీకేం లేదు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం సుభిక్షంగా సురక్షితంగా ఉంది. 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయి.